చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకుమిదం చెప్పెదనే నెల్లప్పుడు నిహపర సాధన మీ పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. ఆంధ్రదేశములు తొలి కవయిత్రి ఆతుకూరి మొల్ల. మట్టి కుండల కులవృత్తి ఆమె నేపథ్యం. మనోరంజకమైనది ఆమె పద్యం. మట్టిలో మాణిక్యం మన కవయిత్రి మొల్ల. మనసారా జ్యోతలు పలకాలి మనమెల్ల. కుమ్మరి ఇంట జననం, కుమారి ఆ జన్మాంతం. అలవోకగా పలికెను తెలుగు పద్యం, గంగాజరిలా జాలువారి తెలుగు గద్యం. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ అన్న ఆర్యోక్తికి మునుపే ముద్దార నేర్పించకనే ముద్దరాలు మన మొల్ల స్వయం సిద్ధ సహజ కవయిత్రి. సాహితీ రంగంలో పురుషులు ఏలే కాలంలో, రాజులు ఆస్థానాలు కవుల జైత్రయాత్ర కాలంలో ఏ ఆస్థానము అండా లేకుండగానే స్వతంత్ర భావాల కవయిత్రి మొల్ల. భక్తితో వినమ్రతతో సంస్కృత రామాయణాన్ని తేట తెలుగులో తెలుగుీకరించిన తొలి మహిళా కవయిత్రి. ఏ గురువు దగ్గర అభ్యసించకపోయినా గొప్ప గొప్ప కవుల సరసన నిలబడి వారి రచనా శైలికి ధీటుగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉటంకిస్తూ రచించిన కవయిత్రి. ప్రోత్సాహము కరువాయే, పోరువోలే పోటీలు, అధికార దర్పము అన్నీ ఎదురీతలలో రచన. అది రామాయణ మహాకావ్యం. వేల పద్యాల రామాయణము వందల పద్యాలలో రమణీయం. పంచ ప్రాణాలు పెట్టి 5 రోజులలో రచన. అచ్చరువుగా మొల్ల రామాయణం. కంద పద్యాలతో ద్విపదలతో అలతి పదప్రయోగాలతో అద్భుత వర్ణనలతో సులభ శైలితో అందమైన రామాయణ రచయిత్రి మొల్ల. రామలింగడు రాయల సమకాలీనురాలు. మహామహా కవులు సందర్శించారని చారిత్రక కథనాలు. పోతన రచనా శైలిలా పలికించువాడు రాముడని వినమ్ర తొలి పలుకు. మట్టిలోని మాణిక్యము మొల్ల. పంకిలములోని పద్మము పద్య పద్మము మొల్ల. స్త్రీ పట్ల గల వివక్షత, కులము పట్ల గల వివక్షతలను దాటి తనను తాను నిరూపించుకున్న నిలబడిన కవయిత్రి. హైదరాబాద్ నడిబొడ్డులో ఆమె విగ్రహం, గౌతమి నదీ తీరములో ఆమె విగ్రహం, రాష్ట్ర ఉత్సవంగా ఆమె జయంతి. ఇదే నిజమైన మన మహిళా దినోత్సవం. మహిళలకు ఆదర్శమూర్తి, కవయిత్రులకు ఆమె స్ఫూర్తి. అజరామరము ఆమె కీర్తి, ఆరాధనలతో చేతు మొల్ల నుతి.